హాయ్ అండి, నమస్తే. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అని ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాము. ఒక పాము వడ్రంగి దుకాణంలోకి దూరి అక్కడ ఉన్న ఒక గుండ్రని రంపంపై నుంచి పాకుతూ వెళ్ళింది. అలా పాకినప్పుడు పాముకి స్వల్పంగా గాయం అనేది అవుతుంది. వెంటనే పాము కోపంతో రంపంను గట్టిగా కరిచింది. ఈసారి పాము నోటిలో కూడా పెద్ద గాయమయ్యి రక్తం కూడా వచ్చింది. పాముకు అసలు ఏం జరుగుతుందో తెలియక రంపం తనపై దాడి చేస్తుందేమో అనుకుని వెంటనే రంపంను గట్టిగా చుట్టుకొని తన బలమంతా ఉపయోగించి రంపంనకు ఊపిరి అందకుండా చేసి చంపేయాలని నిర్ణయించుకొని చివరకు తన ప్రాణం మీదకే తెచ్చుకుంటుంది. మనం కూడా కొన్ని సమయాల్లో ఆలోచన లేకుండా ఆవేశంతో మనకు కష్టం కలిగించిన వారిపై ఇలానే స్పందించి చివరకు మనమే ఆపదలకు గురవుతూ ఉంటాము. అవతల వ్యక్తికి అసలు జరిగిన దానికి సంబంధం ఉందా లేదా అని తెలుసుకునేలోపు జరగవలసిన నష్టం జరిగిపోతుంది. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే కొన్నిసార్లు అనవసరమైన పరిస్థితులను, మనుషులను, వారి ప్రవర్తనను, వారి మాటలను, అలాగే అసూయలను, ద్వేషాలను పట్టించుకోకుండా ఉండాలి. కొన్నిసార్లు అసలు రియాక్ట్ కాకపోవడమే మనకు మంచిది. ఈ చిన్ని కథను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు పోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని కూడా నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. అనవసరమైన విషయాల జోలికి పోకుండా ఉన్నంతవరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జీవించడమే ప్రశాంతమైన జీవితం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.